ఏంటంటే పేషెంట్లు టెర్షరీ కేర్ హాస్పిటల్స్ అంటారు, పెద్ద సెంటర్ పెద్ద హాస్పిటల్స్ అనేది. ఇక్కడికి వచ్చే పేషెంట్ ఏ పేషెంట్ కాంప్లికేషన్ వస్తుందో మనం ముందే చెప్పలేము. కాకపోతే ముందే అవకాశం ఉందని మాత్రం చెప్పగలుగుతాము. తనకు కావాల్సిన కన్సల్ట్ కూడా తీసుకుంటాం. చెప్పిన తర్వాత ఏ పేషెంట్ కాంప్లికేషన్ వస్తుందో కూడా మనం ఊహించలేము. అనుకోకుండా కాంప్లికేషన్ రావడం అనేది ఆమె దురదృష్టము. ఆ కాంప్లికేషన్ ల్యాండ్ కావడం, సెకండ్ సర్జరీ జరగడం, తర్వాత వాళ్ళు ఇక్కడ ట్రీట్మెంట్ ఎక్కువ ఎస్టిమేట్ లేకపోవడంతో హైదరాబాద్ ప్రిఫర్ చేయడం, ఇవన్నీ అవసరాన్ని బట్టి పేషెంట్ నీటిని బట్టి చెప్పడం జరుగుతుంది. సో దాంట్లో ఏంటంటే వాళ్ళు అక్కడ పోయిన తర్వాత వాళ్ళకు ఇక్కడ వారం రోజులు ఆమె శుక్రవారం నుంచి ఇవాళ మళ్ళీ శుక్రవారం వారం రోజులు అక్కడ ఉన్న తర్వాత పొరపాటున ఆమె ఆరోగ్యం కోలుకోకుండా కాంప్లికేషన్స్ ఎక్కువైపోవడం, చనిపోవడంతో వాళ్ళ ఎమోషన్స్ తోటి డాక్టర్లదే నిర్లక్ష్యం ఉన్నది, ఆసుపత్రిదే నిర్లక్ష్యం ఉన్నది అనడం, అది వాళ్ళ ఎమోషన్స్ అని మేము అర్థం చేసుకుంటాం. మాకు కూడా బాధగా ఉంది. కానీ అట్లా ప్రతి కాంప్లికేషన్ చేసి మేము ముట్టుకోకూడదు, చేయకూడదు అంటే హాస్పిటల్ నడపలేము, హార్ట్ పేషెంట్లని చూడలేము. కాబట్టి కొన్ని పేషెంట్లకి కాంప్లికేషన్స్ వస్తాయి, అది యాక్సెప్ట్ చేయాల్సిందే. మనం ఈ పెద్ద హాస్పిటల్, చిన్న హాస్పిటల్ ఉంటేనేమో వేరే దగ్గర పంపుతాం. పెద్ద హాస్పిటల్కి వచ్చేటి కాంప్లికేటెడ్ కేసులు వస్తాయి. అట్లాంటి కేసులు తీసుకోవడానికి విద్యార్థి లాంటి సీనియర్ యూరాలజిస్ట్ తీసుకోవడానికి వరంగల్ ఉన్నవారు. సో ఆయన చేతుల మీద జరిగిన తర్వాత కూడా పేషెంట్ కాంప్లికేషన్స్ వస్తే అది వాళ్ళ వ్యక్తిగత బాడీ నేచర్ని బట్టి కాంప్లికేషన్స్ వస్తాయి తప్ప వేరే హాస్పిటల్ నిర్లక్ష్యము లేదా వైద్యుల నిర్లక్ష్యం అనేది కాదు. సో ఆసుపత్రులు కానీ డాక్టర్లు కానీ ఎప్పుడు కూడా పేషెంట్ మంచి జరగాలని కోరుకుంటారు. ప్రతి పేషెంట్ బాగుపడాలని, మంచిగా వెళ్ళాలని కోరుకుంటారు. అంతే తప్ప ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కూడా క్లియర్గా చెప్తున్నది ఏంటంటే వరంగల్లో ఉన్న అన్ని హాస్పిటల్లో కూడా డాక్టర్లు మంచికోవడమే పనిచేస్తారు తప్ప కాంప్లికేషన్లు అంటూ వస్తాయి అనే విషయం ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. వచ్చినప్పుడు ఇప్పుడు రోజుకి ఎన్నో సర్జరీలు అవుతుంటాయి, అన్ని కేసులు చనిపోవట్లేదు, అందరి పేషెంట్లు ఇబ్బంది పడట్లేదు. వన్స్ ఇన్ ఏ వైల్ ఎప్పుడో కాంప్లికేషన్స్ వచ్చినప్పుడు ఇవి సాధారణంగా జరుగుతుంటాయి. దాన్ని అర్థం చేసుకోవాలి. అంతేగాని దీని ఎమోషన్స్ పెట్టేసి హాస్పిటల్ని డాక్టర్లను బదనాం చేస్తామనంటే సరే, వాళ్ళ బాధను మేము అర్థం చేసుకోగలుగుతాం. కానీ అదే కరెక్ట్ అనేది మీడియా కానీ ప్రజలు కానీ అలా ప్రమోట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి ఐఎంఏ ఎప్పుడు కూడా మా వైద్యులకు అండగా ఉంటుంది. ఎప్పుడు అన్యాయం జరిగినా కూడా మీ పేషెంట్లకు కూడా ఏం చెప్తామంటే మీకు అవసరమైతే కేసు పెట్టండి. అన్యాయం జరిగినప్పుడు కేసు పెట్టవచ్చు. అప్పుడు డాక్టర్ అయితే డాక్టర్ పనిష్మెంట్ అయితే, వాళ్ళ తప్పు అయితే వాళ్ళకే చేస్తుంది. సో ఇది మా ఐఎంఏ సార్. థ్యాంక్ యూ.